శ్రీ గురుభ్యో నమ. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము క్రికెట్లో 16 సంవత్సరాల చిన్న వయసు నుంచి అద్భుతంగా రాణించి 5 వరల్డ్ కప్పులు ఆడి భారతరత్న అవార్డు కూడా గెలుచుకున్నటువంటి సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు అని అంటారు ఇతన్ని. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి క్రికెట్ గాడ్ యొక్క సచిన్ టెండూల్కర్ జాతకం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సచిన్ టెండూల్కర్ గారు 24/4/1973 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ముంబైకి చెందినటువంటి ప్రదేశంలో జన్మించారు. 24/4/1973. సో ఆయన వచ్చేసి మనకు సింహలగ్నం అంటే పోరాటాన్ని చూపించేటటువంటి హౌస్, అటువంటి లగ్నంలో ఆయన జన్మించడం జరిగింది, సింహలగ్నం. సో సింహలగ్నంలో మనకు వచ్చేసి లగ్నాధిపతి అయినటువంటి రవి భగవానుడు సింహలగ్నానికి అధిపతి. ఆ రవి భగవానుడు 9th హౌస్లో శుక్రుడితో కలిసి ఉన్నాడు. 9th హౌస్లో శుక్రుడితో కలిసి ఉన్నారు. సో 9th మనకు దాన్ని మేషరాశి అంటారు అన్నమాట. 9th హౌస్ మేషరాశిలో ఆయన ఉచ్చస్థితి పొందాడు అన్నమాట. మేషరాశిలో ఉచ్చస్థితి పొందడం జరిగింది. సో లగ్నాధిపతి ఎప్పుడైనా కంఫర్టబుల్ హౌస్లో పడ్డాడు అంటే శత్రుక్షేత్రంలో పడితే ఏమవుతుంది, లగ్నాధిపతి బలహీనంగా అవుతాడు అన్నమాట. సో లగ్నాధిపతి ఎప్పుడైతే బలహీనం అవుతాడో ఆ జాతకుడు పురోగామి దిశలో పయనించడు, తిరోగామి దిశలో పయనిస్తాడు అన్నమాట. సో ఇక్కడ లగ్నాధిపతికి మంచి పొజిషన్ పడాలి. ఒకటి అతను కేంద్రంలో ఉండను, లేకపోతే మిత్రస్థానాల్లో ఉండడం జరగాలి, లేకపోతే బాగా యోగించాలంటే అతను ఉచ్చపట్టాలన్నమాట. అంటే మంచి స్థితిలో ఉండాలన్నమాట, ఎగ్జాల్ట్ అవ్వాలి. సో ఇక్కడ రవికి అంతకంటే మంచి పొజిషన్ ఎక్కడా లేదు. సో మేషరాశిలో అతను 9వ ఇంట్లో శుక్రుడితో కలిసాడు అన్నమాట. శుక్రుడు ఎవరంటే సింహలగ్నానికి 10వ స్థానాధిపతి, వృత్తి స్థానాధిపతి. సో వృత్తి స్థానాధిపతితో లగ్నాధిపతి కలయిక వలన వృత్తి స్థానాధిపతితో లగ్నాధిపతి కలయిక ఏర్పడడం వల్ల ఏమైందంటే ఇతడు వృత్తిలో ఎక్కువ సంవత్సరాలు ఆడతాడన్నమాట. అంటే మన క్రికెట్లో 16 సంవత్సరాలప్పుడు అతను క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు. అతను 42-43 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అంటే దగ్గర మనకు 26 ఇయర్స్ 27 ఇయర్స్ ఆయన క్రికెట్ ఆడటం జరిగింది. సో అన్ని సంవత్సరాలు క్రికెట్ ఎలా ఆడాడంటే, ఒకటి లగ్నాధిపతి 9వ ఇంట్లో శుక్రుడితో దశమాధిపతితో కలయిక అనమాట. అది మేషరాశిలో ఎగ్జాల్టెడ్. సో అది ఫస్ట్ కాంబినేషన్. తర్వాత కాంబినేషన్ ఏంటంటే మనకు క్రికెట్లో ఆడించాలంటే శారీరకంగా ఆడాలన్నమాట. అంటే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ అనేది 4 రోజుల పాటు ఉంటుంది. వన్డే క్రికెట్లో కూడా మనకు 50 ఓవర్స్ మ్యాచ్, అంటే మనకు దగ్గర 6 అవర్స్ 8 అవర్స్ పాటు మనం గ్రౌండ్లో ఉండాలన్నమాట. అంటే 8 అవర్స్ స్టాండింగ్, ఫీల్డింగ్ చేసినా కానీ బ్యాటింగ్ ఆడేటప్పుడు కనీసం కూడా మనం లెక్కేసుకుంటే, అంటే ఫిజికల్ ఫిట్నెస్కి కారకుడు అయినటువంటి కుజుడు ఈ లగ్నాన్ని అష్టమ దృష్టితో చూస్తున్నారు. సో కుజుడు మనకు వచ్చేసి అష్టమ దృష్టి, కుజుడు మనకు అష్టమ దృష్టితో చూస్తున్నాడు. సో 2nd, 3rd, 4th, 2nd అంటే ఆ కుజుడు అష్టమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు అన్నమాట. సో ఎప్పుడైతే ఒక శారీరకంగా ఫిట్నెస్గా ఉండేటటువంటి ఒక ప్లానెట్ ఎప్పుడైతే మనకు అష్టమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడో, సో లగ్నాన్ని ఎప్పుడైతే చూస్తున్నాడో, సో మనకు ఫిట్నెస్ అనేది మెయిన్గా ఉంటుంది, ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఫిట్నెస్ అంటే మనం ఎక్కువ క్రీజులో ఉండేటట్టు, మనకు శారీరకంగా అలుపు అనేది రాకుండా ఆయన అంతటి స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి కుజుడు 6వ ఇంట్లో ఉండి 8వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు అన్నమాట.
సో అక్కడ మనకు కుజుడున్న హౌస్ కూడా చూడండి. మనకు క్రీడల్లో కుజుడున్న హౌస్ వచ్చేసి ఆయన మకర రాశిలో ఉన్నాడు. సో మకర రాశి అంటే కుజుడికి అది ఎగ్జాల్ట్ హౌస్. కుజుడికి అది ఎగ్జాల్ట్ అంటే కుజుడు అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడనమాట. కుజుడు అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో కుజుడు కూడా చూడండి మనకు ఉన్న నవగ్రహాలన్నిట్లో కల్లా 26 డిగ్రీల్లో కుజుడు ఉన్నాడు అక్కడ మనకు. అంటే ఏంది ఎక్కువ శాతం 26 డిగ్రీలతో ఆయన ఆ యొక్క ప్లేస్‌లో ఉన్నాడనమాట. అంటే మీరు ఏ గ్రహం అన్నా చూడండి 26 డిగ్రీలు అంటే అత్యధిక డిగ్రీలు పొందినటువంటి ప్లానెట్ కుజుడనమాట. సో ఎప్పుడైతే అత్యధిక డిగ్రీలు పొందినటువంటి ప్లానెట్ కుజుడయిందో, కుజుడు ఏమయ్యాడు అక్కడ మనకు ఆత్మకారకుడు అయ్యాడనమాట. సో ఆత్మకారకుడు కుజుడు అవ్వడం వల్ల ఏమైందంటే, కుజుడు దేనికి సంబంధించినటువంటి ప్లానెట్ పోరాట పటిమ, పోరాడడం. అంటే మన పాత రోజుల్లో చూస్తుంటాం. సచిన్ గాని ఔట్ అయ్యాడంటే టీవీలు కట్టేసేవాళ్ళనమాట. స్టేడియంలో స్టాండ్స్ అన్నీ ఖాళీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు ప్రేక్షకులందరూ. సో ఆయన ఆడుతుంటేనే టీవీల ముందు కానీ స్టేడియంలో కానీ ప్రేక్షకులు ఉండేవాళ్ళన్నమాట. సో అంతటి ఆట తీరును ఆయన కనబరచడం జరిగింది. సో అటువంటి అంటే ఆయన ఆత్మ ఏంది? పోరాడాలి, ఆడాలి అని నిరంతరం కోరుకుంటాడు. సో కుజుడు అక్కడ 26 డిగ్రీల్లో ఉన్నాడనమాట. సో అది మెయిన్‌గా ఇక్కడ చెప్పొచ్చు. సో కుజుడు అక్కడ ఉండి ఎగ్జాల్ట్ అయ్యాడు. అష్టమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. సో ఇవన్నీ కూడా అతను యోగించాడు. సో కుజుడు ఉన్నటువంటి హౌస్ 6వ స్థానంలో పడ్డాడు ఆయన. లగ్నం నుంచి 6వ హౌస్‌లో పడ్డాడు. సో 6థ్ హౌస్ అంటే ఏంది మనకు వార్. అంటే ఒక యుద్ధం, శత్రు స్థానం అనమాట. అంటే శత్రువుల మీద ఆడి గెలవడం అనేది మనకు 6వ హౌస్‌లో చూపిస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు 6వ హౌస్‌లో అంటే పాపగ్రహాలు మనం చాలా పాపగ్రహాలు ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు పాపగ్రహాలు యోగించును. సో పాపగ్రహాలు మనకు తెలుసు కదా, రవి, కుజ, శని భగవానుడు, రాహు భగవానుడు, వీటిని పాపగ్రహాలు అంటారు. సో 6వ ఇంట్లో పాపగ్రహం ఏ గ్రహం ఉంది అక్కడ? 6వ ఇంట్లో కుజుడు అనే పాపగ్రహం ఎగ్జాల్ట్ అయ్యి ఉండడం వల్ల శత్రువుల మీద అతను విజయం సాధిస్తాడు 6వ హౌస్‌లో ఉండి. సో కుజుడితో పాటు మనకు అక్కడ ఇంకొక గ్రహం ఉంది. ఏంది ఆ గ్రహం అంటే గురుగ్రహం ఉంది. సో గురుగ్రహం కూడా చూడండి మీకు 15 డిగ్రీల్లో ఉన్నాడు. సో గురువు ఏంటంటే 16 డిగ్రీలు ఉన్నాడు. సో గురువు ఏంటంటే మనకు ధనానికి, పేరు ప్రఖ్యాతలకి కారకుడు అనమాట. ధనానికి, పేరు ప్రఖ్యాతలకి కారకుడు. సో ఎప్పుడైతే గురువు అక్కడ కుజుడితో కలుస్తున్నాడు, వాళ్ళిద్దరికి ప్రబలమైనటువంటి మిత్రత్వం ఏర్పడింది. సో గురువుకి అక్కడేమో నీచ స్థితి, మకర రాశి. కుజుడికి అక్కడేమో ఉచ్చ స్థితి. సో ఒక నీచ గ్రహానికి సంబంధించిన ప్లానెట్, ఒక ఉచ్చ గ్రహానికి సంబంధించిన ప్లానెట్ ఒకే హౌస్లో ఉండడం అనేది ఇతనికి విపరీత రాజయోగాన్ని ఇచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అతని ఆట తీరు మారుమోగడానికి ఆ గురువు అక్కడ కారకుడు. సో గురు కుజుల కాంబినేషను 6వ ఇంట్లో కారకుడు. సో గురువు అక్కడ చూసుకుంటే మనకి 8వ ఇంటి అధిపతి. సో మనం చెప్పుకున్న విపరీత రాజయోగం అనేది 8వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉంటే కూడా మనకి విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా సచిన్ టెండూల్కర్ గారి జాతకంలో లగ్నాధిపతి ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చస్థితి, గురువు అదే ఇంట్లో నీచ స్థితి. సో ఆ రకంగా మనకు 8వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉండడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. సో ఈయనకి శని భగవానుడు ఓపిక్గా ఉండి, అంటే రావడం అవుట్ అయిపోయి వెళ్ళడం అనేది కాకుండా ఓపిక్గా ఉండి అన్ని సంవత్సరాలు దగ్గర ఆయన కెరీరు చూసుకుంటే మనకు 26 సంవత్సరాల పాటు ఏ ఆటగాడు లేడు అన్నమాట క్రికెట్లో. అన్ని సంవత్సరాలు ఒక ఆటగాడు ఉండి ఆటని ఆడడం అనేది వృత్తిలో, అంటే వృత్తే కదా, ఆయన క్రికెటే ఆయనకి వృత్తి అనమాట. సో అది ఎలా సాధ్యమైందంటే మనకు శుక్రుడు యొక్క రాశిలో 10వ ఇంట్లో శని భగవానుడు కర్మకారకుడు 10వ ఇంట్లో ఉండి యోగించాడనమాట. సో అక్కడ 10వ ఇంట్లో శుక్రుడు ఉండి యోగించేవాడు కాదు. శని భగవానుడు ఎప్పుడైతే పడ్డాడో అదే హౌస్లో 10వ ఇంట్లో, సో ఆయనకి యోగం జరిగింది. సో 10వ ఇంట్లో ఎవరున్నారు? 6, 7 స్థానాలు, అంటే శత్రువుల మీద విజయం సాధించి పోరాట పట్టిమనిచ్చే 6వ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు 10లో ఉండడం ఒక అద్భుతమైన యోగంగా యోగించింది మాత్రం. సో ఈ రకంగా సచిన్ టెండూల్కర్ గారి జాతకంలో
రవి భగవానుడు, రవితో కూడా కలిసినటువంటి శుక్ర భగవానుడు, శని భగవానుడు 6వ స్థానాధిపతి అయినటువంటి 10వ స్థానంలో ఉండడం. మెయిన్ థింగ్ క్రీడలు, ఫిట్నెస్. సో వీటికి సంబంధించినటువంటి ప్లానెట్ కుజుడు 6వ హౌస్లో యోగించడం, 6వ స్థానంలో అదే హౌస్లో గురువుతో కలిసి ఉండడం. ఆ కుజుడు లగ్న అష్టమ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం. సో వీటిలన్నిటి వల్ల జాతకం మొత్తం కూడా ఇతనికి అద్భుతంగా యోగించింది. సో ఇంకో విషయం కూడా చెప్పుకుందాం మనం ఈ చార్ట్లో. చాలామంది రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉంటే యోగించవు, అది కాలసర్ప దోషంగా ఉంటుందని మనకు అంటుంటారు. సో సచిన్ టెండూల్కర్ గారి జాతకంలో చూడండి, రాహు నుంచి రాహుకేతుల మధ్యలోనే మొత్తం 9 ప్లానెట్స్ కూడా ఉండడం జరిగిందనమాట. అంటే కాలసర్ప దోషంగా మనం చెప్పుకున్నాం. కానీ ఈ కాలసర్ప దోషం అనేది చాలామంది జాతకాల్లో కాలసర్ప యోగంగా కూడా మారి ఖండాంతరాలు దాటి అతని కీర్తి వ్యాప్తించడానికి ఈ రాహుకేతు గ్రహాలే కారకం అనమాట. మొత్తం 9 ప్లానెట్స్ రాహు నుంచి కేతు మధ్యలోనే ఉన్నాయన్నమాట. సో మనకు నాడీ గ్రంథాల్లో చెప్పారనమాట, రాహుకేతువులు ఎక్కడుంటే యోగిస్తారంటే దుస్వభావ రాశులు ఉంటే రాహుకేతువులు యోగిస్తారు. సో దుస్వభావ రాశులు అంటే ఏంది? మిథున కన్యాలు, ధనుర్మీనాలు. ఇక్కడ రాహు ఏమో ధనుసు రాశిలో ఉన్నారు, కేతు ఏమో మిథున రాశిలో. సో రాహుకేతువులు ఇద్దరు కూడా మనకు దుస్వభావ రాశిలో ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసుకుంటే నవాంశలో కూడా వీళ్ళిద్దరూ దుస్వభావ రాశిలోనే ఉంటారు. నవాంశలో కూడా వీళ్ళిద్దరూ దుస్వభావ రాశిలో ఉన్నారు. చూడండి, నవాంశలో కూడా రాహు వచ్చేసి మనకు కన్యా రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు. సో కన్యారాశి, మీనరాశి కూడా దుస్వభావ రాశులు అనమాట. సో రాహుకేతువులు లగ్నంలోనే కాదు, నవాంశలో కూడా మనకు దుస్వభావ రాశిలోనే ఉన్నారు. సో ఇక్కడ నవాంశలో కూడా చూడొచ్చు మనం యోగం ఎలా కంటిన్యూ అయిందంటే, రాశి చాట్లో దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అదే రాశి చాట్లో దశమంలో ఉన్నటువంటి శనితో కూడా కలిసి లగ్నాధిపతి యొక్క సింహరాశిలో ఉన్నారన్నమాట. సో శుక్ర శనులు సింహరాశిలో ఉన్నారు. సో సింహరాశి కదా అతను పుట్టినటువంటి లగ్నం, కాబట్టి సింహరాశి ఇక్కడ అద్భుతంగా యోగించింది. సింహ లగ్నం అనేది చెప్పొచ్చు అన్నమాట. సో ఇంకా దశల ప్రకారం మనం చూసుకుంటే, దశా సిస్టంలో సో సచిన్ టెండూల్కర్ గారికి సో దశా సిస్టమ్ చూడండి, ఆయన పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టాడు. అంటే శుక్ర మహాదశలో స్టార్ట్ అయినప్పుడు ఆయన జీవితం స్టార్ట్ అయిందనమాట, 24/4/1973 నుంచి. సో ఆయన 16 సంవత్సరాలకి క్రికెట్లో వచ్చాడు. అంటే 89 నుంచి ఆయన క్రికెట్లో రావడం జరిగింది. అంటే చంద్ర మహాదశలో ఆయన క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు. చంద్రుడు యోగించారు. అలాగే కుజ మహాదశ, రాహు మహాదశ కూడా అన్నీ కూడా సింహలగ్నానికి యోగకారక దశలే. చంద్రుడు, కుజుడు, రాహు ఏంటంటే ధనుసు రాశిలో ఉండి గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడంలో ఆయన అద్భుతంగా యోగించాడు. సో ఆయన చిరకాల కోరిక అయినటువంటి వరల్డ్ కప్ను సాధించడం కూడా మనకు 2011లో జరిగింది. అంటే 2011లో రాహు మహాదశలో ఆయనకి వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చిందంటే మనకు రాహు మహాదశలో మనకు 2011 అంటే మనకు కుజుడు యొక్క అంతర్దశలో, రాహు మహాదశలో, శుక్రుడు అంతర్దశలో, కుజుడు యొక్క ప్రత్యంతర దశలో, మనం మళ్ళీ రాహు యొక్క ప్రత్యంతర దశలో మనకు వరల్డ్ కప్ రావడం జరిగింది. అంటే రాహువు ఆయనకి వరల్డ్ కప్ నీయడానికి అద్భుతంగా యోగించాడని చెప్పవచ్చు అనమాట. సో రాహు దశలో, శుక్రుడు అంతర్దశలో, రాహు యొక్క ప్రత్యంతర దశలో ఆయనకి వరల్డ్ కప్ రావడం జరిగిందనమాట ఈ టైం. సో ఈ విధంగా రాహు ఆయన చిరకాల కోరిక అయినటువంటి వరల్డ్ కప్ని అందించడం కూడా జరిగింది. అలాగే ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఆ టైంలోనే రావడం జరిగింది, రాహు దశలో. సో రాహు ఆయనకి అంతటి ఖ్యాతినిచ్చాడు అన్నమాట. సో క్రికెట్లో ఎవరికి సాధ్యపడినటువంటి రికార్డులు, టెస్టుల్లో 10,000 పరుగులు కానీ, వన్డేల్లో 10,000 పరుగులు కానీ, టెస్టు వన్డే క్రికెట్లో 100 సెంచరీస్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించినటువంటి వ్యక్తిగా ఆయన రికార్డులు ఇప్పటికీ చెదరలేదన్నమాట. సో అలాగా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
జ్యోతిష్య వాస్తు సలహాలకై స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి సంప్రదించి సలహాలను తీర్చుకోగలరు. స్వస్తి.